ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు అయితే నాకు తెలుసు, నేను మా అమ్మకి సర్ప్రైజ్ చేసావు, పెద్ద గ్రేటర్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు, మా అమ్మ అనుకుంది ఎవరో ఇంటికి వచ్చావులే అని. చెప్పలేదు నేను తనకి ఎప్పుడు. ఇంకొక 10 days 15 days లో గృహ ప్రవేశం చేస్తాం అంటే ఎలా చేయాలమ్మా గృహ ప్రవేశం అని అడిగాను తప్ప, ఎవరిది గృహ ప్రవేశం అంటే మందే అన్న. మంది ఏంటి అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది తప్ప తను ముందేం చెప్పలేదు. సో దానికన్నా ముందు నాగబాబు సార్కి వీళ్ళందరికీ తెలుసు. నాగబాబు సారే చెప్పారు, అరే నువ్వు ఇలా కొను, ఇది అంటే సార్ మరి ఇంత అవుతుంది నేను కట్టగలనా అంటే, పిచ్చోడా నీకు ఇంకా లైఫ్ ఉంది అని చాలా పద్ధతిగా చాలా ఆర్థికంగా ఆయన చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు నాగబాబు సార్. ఏదో 10 నిమిషాలు కూర్చుంటే చాలు, జీవితంలో చేతులు పెట్టుకుని ఏదో సాధించడానికి రోడ్డు మీద అలా వెళ్ళిపోవచ్చు, లారీ వచ్చినా కూడా పర్లేదు అనిపిస్తుంది, 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే. సార్తో మాట్లాడి ఏదో సాధించాలని వెళ్ళిపోవచ్చు బయటికి. ఆయన ఆ సార్ మాట్లాడే ప్రతి మాట ఒక కిక్లా ఉంటుంది. ఒక ఆల్కహాల్ కిక్ ఎలా ఇస్తుందో దానికన్నా ప్రమాదమైన మాటలు ఉంటాయి సార్ దగ్గర, మనల్ని గుచ్చుకుంటాయి, మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ఆయన చెప్పే ప్రతి మాట అవును అందరు చేయగలుగుతున్నారు మనం ఎందుకు చేయలేము అన్న ఒక పాజిటివ్నెస్ మనల్ని నింపుతూ ఉంటారు, ఆయన ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు.